నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ ఫైర్. మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ ఆన్ ఫైర్ అయ్యారు. మేడిగడ్డ మేడిపండులా కుంగిపోయిందంటూ దుయ్యబట్టారు. కేసీఆర్ హరీష్ రావుకి అధికారం ఇస్తామని, దమ్ముంటే కాళేశ్వరం బాధ్యతను వారే తీసుకుని బాగు చేయాలని సవాల్ విసిరారు. అడుగుతారా అధ్యక్ష? ఇది పద్ధత? ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రం 4 కోట్ల ప్రజలు ఓట్లేసి గెలిపించిన ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం దిక్కనికపోయినామని అంటారా అధ్యక్ష? ఇదేనా తెలంగాణ సాంప్రదాయము? ఈరోజు నేను మళ్ళీ అడుగుతున్నా అధ్యక్ష, ఈరోజు మేడిగడ్డ మేడిపండులాగా కుంగిపోతే మేడిగడ్డలో నీళ్లు నింపడానికి అవకాశం ఉందా అధ్యక్ష? ఇవాళ మీరే సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేసారు కదా. చంద్రశేఖర్ రావు గారు, హరీష్ రావు గారు ఇద్దరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేసారు కదా అధ్యక్ష. ఈరోజు వాళ్ళకే పెత్తనం ఇస్తాం, వాళ్ళనే చేయమని ఉండ్రి. ఈరోజు ఏ రకంగా మేడిగడ్డలో నీళ్లు నింపుతారో, మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తి అన్నారంలో పోస్తారో, అన్నారంలో నుంచి సుందీలలో ఎట్లా పోస్తారో బాధ్యత వాళ్ళని తీసుకోమని ఉండ్రి. రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తే తాను సీఎంగా ప్రమాణం చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు. కాళేశ్వరం విషయంలో వారికి చేత కాదని ఒప్పుకుంటే ఆ ప్రాజెక్టును బాగు చేసే బాధ్యత తాము తీసుకుంటామంటూ సవాల్ విసిరారు. ఇప్పుడు కూడా అవకాశం ఉంది. ఇంజనీర్లు చెప్తున్నారు, వాళ్ళకి చేత కాకపోతే ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్పమనండి, వాళ్ళని తప్పుకోమనండి, మేము చేసి చూపిస్తాం. అవునే దిగుమను రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని నేను ఎక్కి చేపిస్తా. రేవంత్ రెడ్డి రాజీనామా చేయమను, నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేను చేసి చూపిస్తా. నాకు బాధ్యత ఇస్తా అంటే ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్. ఆయనకు చేత కాదు హరీష్ రావు నువ్వు చేయంటే చేసి చూపిస్తా. కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కేటీఆర్. కాళేశ్వరంలో అసలు ఏమీ జరగట్లు, మేడిగడ్డకు వెళ్లొచ్చి తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. స్థిరీకరణ విషయంలో అధికారులు సమాధానం చెబుతుంటే సీఎం రేవంత్ రెడ్డి వారిని వారించారని చెప్పారు. కాళేశ్వరం గురించి మాట్లాడి అదేమి జరగనట్టు నిన్న మేడిగడ్డకు పోయి వచ్చి మా మీద బురద జల్లే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అధ్యక్ష, శ్రీయర్ గారు ఏమన్నారు అధ్యక్ష? శ్రీయర్ గారు ఒకటే మాట అన్నారు, స్టెబిలైజేషన్ కూడా తీసుకోవాలి ఒక ప్రాజెక్టులో. కొత్తగా 97,000 కూడా నీళ్ళు ఇయ్యలేదని మాట్లాడితే స్థిరీకరించబడ్డ ఆయకట్టు ఎంత అని అధికారిని అడుగుతుంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడనీయలేదన్నారు. మా దగ్గర అప్పర్ మానేర్ అనే ప్రాజెక్టు నిజాం టైంలో కట్టినారు అధ్యక్ష, 45లో కట్టినారు. ఆ అప్పర్ మానేర్ అనే ప్రాజెక్టు కోసం ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ఆనాడు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా పాదయాత్రలు జరిగినాయి. దాన్ని ఎప్పటికప్పుడు స్థిరీకరించాలని నింపాలనే ప్రయత్నాలు జరిగినాయి. కానీ ఎప్పుడు నింపబడ్డది అధ్యక్ష? మొత్తానికి మల్లన్న సాగర్ కట్టిన తర్వాత మల్లన్న సాగర్ నుంచి వచ్చే కాలువ ద్వారా ఎప్పుడైతే కూడవెల్లిలోకి నీళ్ళు వచ్చినాయో, కూడవెల్లి వాగులోకి ఈరోజు ఏప్రిల్లో ఎర్రటి ఎండల్లో కూడా మా మిడ్ మానేరు మా అప్పర్ మానేరు ఎండుతున్న మాట వాస్తవమా కాదా? మా కరీంనగర్ జిల్లా శాసనసభ్యులు వారికి తెలుసు అధ్యక్ష, శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి. అందుకే ఆ బాధతోనే మేము చెప్పింది, గౌరవెల్లి అయినా మలక్పేట్ రిజర్వాయర్ అయినా, అదేవిధంగా మా అప్పర్ మానేర్ అయినా, స్థిరీకరించబడ్డ సింగూర్ అయినా, స్థిరీకరించబడ్డ నిజాం సాగర్ అయినా, ఎస్ఆర్ఎస్పి పునరుజ్జీవమైనా, ఇవన్నీ కూడా కాళేశ్వరం ద్వారా జరిగిన మాట వాస్తవం అధ్యక్ష. బీఆర్ఎస్ నేతలపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ భాషపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ భాషపై ఎందుకు అభ్యంతరం చెప్పట్లేదంటూ మండిపడ్డారు. మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడితే తాము ఊరుకోవాలా అంటూ దుయ్యబట్టారు. కోరుతా ఉన్నాం, ఒక సీనియర్ శాసనసభ్యుడు కనుక గౌరవ ప్రతిపక్ష నాయకులు కూడా ఇక్కడ మాట్లాడినా, అసెంబ్లీలో మాట్లాడినా, అసెంబ్లీ బయట మాట్లాడినా కానీ వారు చెప్పిన దాంట్లోనే, వారిలో ఉన్న సీనియర్ శాసనసభ్యుడు చెప్పిన దాంట్లోనే ఒక ఉదాహరణగా నిలబడాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారిని, మంత్రులందరినీ కూడా, శాసనసభ్యుల అందరినీ కూడా ఆ విధంగా మాట్లాడటం అనేది సరికాదని వారే చెప్పారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడొద్దు అంటున్నారు, సరే. మాట్లాడినప్పుడు ప్రతిపక్ష నాయకులు కూడా బయట కానీ లోపల కానీ మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. ఒక ఉదాహరణ నిలవాల్సిన వాళ్ళు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అధ్యక్ష, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అధ్యక్ష, 10 సంవత్సరాల కాలం పాటు ముఖ్యమంత్రిగా చేసిన అధ్యక్ష, వారి భాష వారి గురించి చెప్పాలా? వారు మాట్లాడిన దానికి అది సరికాదు అని చెప్పే రీతిలో ముఖ్యమంత్రి గారు మాట్లాడటం జరిగింది అధ్యక్ష. మేము ఈరోజు కూడా కోరుతా ఉన్నాం, సభా సాంప్రదాయాలని, సభా గౌరవాన్ని పెంచే ఉదాహరణగా నిలబెట్టే ప్రయత్నం మేము చేస్తా ఉన్నాం అధ్యక్ష. తమను అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో కంచెలు వేశారంటూ ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. అసెంబ్లీలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని, కనీసం బయట మాట్లాడేందుకు కూడా అవకాశం లేకుండా చేశారంటూ దుయ్యబట్టారు.
బడ్జెట్లో ఉన్న డొల్లతనాన్ని బయట పెడతామనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. ప్రగతి భవన్ ముందట రోడ్డు మీద కంచెలున్నాయి. ఆ కంచెలను తొలగించాం, ప్రజలకు స్వేచ్ఛను మేము కల్పించామని గొప్పలు చెప్పుకునే భుజాలు ఎగిరవేసే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలోనే మమ్మల్ని అడ్డుకోవడానికి కంచెలు వేయడం జరిగింది. అసెంబ్లీ ప్రాంగణంలో కంచెలు వేయడం జరిగింది. కనీసము లోపల మాట్లాడే అవకాశం రాలేదు. బయటన మాట్లాడదామంటే మీడియా పాయింట్కు వెళ్లకుండా అడ్డుకొని కంచెలు ఏర్పాటు చేసి మమ్మల్ని అడ్డుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క డొల్లతనాన్ని, బడ్జెట్లో ఉన్న డొల్లతనాన్ని, 6 గ్యారంటీలు, 16 హామీలు, కాంగ్రెస్ పార్టీ అభయహస్తం మేనిఫెస్టో, అన్ని డిక్లరేషన్లలో ఇచ్చిన హామీలన్నీ కూడా మోసపూరితమైన హామీలే అని బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మంత్రి పొన్నం మాట్లాడుతుంటే కూర్చో అంటూ కేటీఆర్ అనడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్పు కోసం బీఆర్ఎస్ ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన వారి వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదంటూ దుయ్యబట్టారు. వాళ్ళు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధ్యక్ష ఏ విధంగా ప్రవర్తించిండ్రో ఇప్పుడు ప్రతిపక్షంలోకి పోయిన తర్వాత కూడా వాళ్ళ వైఖరిలో వాళ్ళ బుద్ధి మారలేదు అధ్యక్ష. వాళ్ళ పద్ధతులు చూస్తుంటే ఒక మంత్రి, మా బలహీన వర్గాల మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతుంటే కేటీఆర్ గారు అహంకారంతో కూర్చోని అంటున్నారంటే ఎంత అహంకారం ఉంది ఆ కేటీఆర్ గారికి. తెలంగాణ ప్రజలు చెంపచెల్లు కనిపించే మీకు జవాబిచ్చుతారు కూడా కేటీఆర్ వైఖరిలో మార్పు రాలేదంటే ఆ రాచరిక పాలనకు వద్దనే తెలంగాణ ప్రజలు మార్పు కోసం అని చెప్పి వాళ్ళు అక్కడ పంపించిండ్రు, అయినా బుద్ధి రాలేదు. నువ్వు ఒక ఉద్యమకారుడు తాటికొండ రాజయ్య గారికి నువ్వు 2 సార్లు మోసం చేసినావు. ఎట్లా? ఒకసారేమో ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉంటే అవమానకరంగా ఆనాడు తొలగించి ఆయన పీఠంలో తెక్కిండు, ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకుండు. కాంగ్రెస్ నాయకులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటూ ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. సభలో కడియం శ్రీహరి మాట్లాడుతుంటే 20 సార్లు మైక్ కట్ చేశారని దుయ్యబట్టారు. తమ పైకి కొత్త సభ్యులను కూడా రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ముద్ర, తెలంగాణ తల్లి, తెలంగాణ సంస్కృతిని కాంగ్రెస్ పూర్తిగా మార్చేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త సభ్యులైన వాళ్ళని కూడా రెచ్చగొట్టే విధంగా వారు మాట్లాడకపోతే ముఖ్యమంత్రి గారు మంత్రులే వాళ్ళని రెచ్చగొడుతూ చేస్తున్నారు. ఇది సైగలు చేసి లేకపోతే చిట్టీల మీద రాసిచ్చి చెప్తున్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారిని ఏ విధంగా దూషించిండ్రు, అసభ్యకరంగా ఏ విధంగా మాట్లాడిండ్రు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కాల్చి చంపాలని చెప్పేసి కూడా మాట్లాడిన వారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ భాష గురించి, సంస్కృతి గురించి, చరిత్ర గురించి వారు ఏది మాట్లాడితే అదే సంస్కృతి, చరిత్ర అని చెప్పి అనుకుంటున్నారు. సమైక్యాంధ్ర భావ వారసుడు రేవంత్ రెడ్డి గారు. చంద్రబాబు అండ్ కో కంపెనీ ఏదైతే ఉన్నదో వాళ్ళు ఇలా రేవంత్ రెడ్డిని అడ్డుపెట్టుకొని ఇక్కడ తెలంగాణ ఆనవాళ్ళు చెరిపేయడానికి, తెలంగాణ అస్తిత్వాన్ని చెడగొట్టడానికి, తెలంగాణ రాజముద్రను, తెలంగాణ తల్లి, తెలంగాణ బోర్డులు అన్నింటినీ చెరిపేయడానికి అని చెప్పి చంద్రబాబు అండ్ కో చెప్పిన విధంగా రేవంత్ రెడ్డి గారు నడుచుకుంటున్నారు. 39 మంది సభ్యులుంటే మాకు 30 నిమిషాలంట. ఒక్క సభ్యుడున్న సిపిఐ గారికి 1 అవర్, 7 సభ్యులున్న ఎంఐఎంకి 1.5 అవర్. అంటే ఎంత దుర్మార్గంగా వాళ్ళు చేస్తున్నారంటే మాట్లాడనీయడానికి అర్ధగంట ఇస్తా అని చెప్పేసి అందులో 10-15 కట్లు లేకపోతే 10 మంది మంత్రులు, సభ్యులు మాట్లాడుతుంటారు. మంత్రి పొన్నం ప్రభాకర్ పై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. తన గురించి మాట్లాడే ముందు నీ గురించి తెలుసుకుని మాట్లాడాలంటూ హితవు పలికారు. తన వైపు 1 వేలు చూపిస్తే 4 వేళ్లు ఆయన వైపు చూపిస్తాయంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందంటూ ఫైర్ అయ్యారు. ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు నా మీద అసెంబ్లీలో మాట్లాడిండు. నా సతీమణి, నా బిడ్డని చేయబట్టి నేను గెలిచినా అని మాట్లాడిండు. ఎస్, నా సతీమణి, నా బిడ్డ ఇద్దరు నేను గెలవాలి అని ప్రచారం బరాబర్ చేసిండ్రు, బరాబర్ కోరుకున్నారు. కానీ
నీలా కాదు కదా, నీ చరిత్రలా కాదు కదా పొన్నం. నీ సతీమణి నువ్వు 2018లో కరీంనగర్ అసెంబ్లీ క్యాండిడేట్ గా పోటీ చేస్తున్నప్పుడు ఎన్నికల సమయంలో నువ్వు ఓడిపోవాలని నీ సతీమణి మీ ఇంట్లో ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఇది నిజమా కాదా? ఇవాళ నువ్వు నా మీద అనేకంటే ముందు ఒక ఏళ్ళు చూపించే ముందు మళ్ళా 4 ఏళ్ళు నాకు చూపిస్తున్నాయి అనేది నువ్వు చెప్పాల్సిన. కాంగ్రెస్ బడ్జెట్ పై విమర్శలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. బడ్జెట్లో అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఫైర్ అయ్యారు. దళిత బిడ్డ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా అంబేద్కర్ అభయహస్తం పథకానికి నిధులు కేటాయించకపోవడం దళితులను మోసం చేయడమే అంటూ మండిపడ్డారు. కేవలం మీరు మాటల గారడి, అంకెల గారడితోటి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేస్తున్న మాట వాస్తవం కాదని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఎంతసేపు ఈరోజు ఎస్సీ బీసీ తర్వాత ఎస్సీలకన్నా న్యాయం చేస్తారనుకున్నా అధ్యక్ష. ఎస్సీలకన్నా న్యాయం చేస్తారనుకున్నా. సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి గారే ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. బట్టి విక్రమార్క గారు కనీసం ఆ సామాజిక వర్గానికి కొంతవరకు న్యాయం చేస్తారనుకున్న అధ్యక్ష. ఏ ఎస్సీలకైతే మీరు భరోసా ఇచ్చారో ఆ ఎస్సీలకు మీరు ఇవ్వాల్సినటువంటి దళిత బంధు 12 లక్షలు 2 లక్షలు పెంచిస్తాం, 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా. మరి దానికి కావాల్సినటువంటి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు సమకూర్చాలి కదా. మరి దానికి ఎంత బడ్జెట్ కేటాయించారని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ బడ్జెట్లో ఎస్సీ సంక్షేమం కోసం మీరు ఇచ్చింది 21,874 కోట్లు గత ప్రభుత్వం ఇచ్చినట్లే అధ్యక్ష. వీళ్ళకి వాళ్ళనే కాపీ కొడతా ఉన్నారు అధ్యక్ష. వాళ్ళు కలిసి ఈ బడ్జెట్ ప్రిపేర్ చేసినట్టుగా ఉన్నది అధ్యక్ష. ఇది వీళ్ళు సెపరేట్గా బడ్జెట్ ప్రిపేర్ చేసినట్టు కనబడతలేదు అధ్యక్ష. బీఆర్ఎస్ నేతలకు సభ సజావుగా జరగడం ఇష్టం లేదని ఫైర్ అయ్యారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. బడ్జెట్పై చర్చకు రాకుండా ప్రతిపక్ష నేత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. వారి అవినీతి ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో బీఆర్ఎస్ నేతలు పారిపోయారంటూ ఎద్దేవా చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు రాలేదు శాసనసభకు. ఈరోజు బడ్జెట్ పైన చర్చ జరుగుతుంటే కూడా ప్రధాన ప్రతిపక్ష నేత కూర్చునే కుర్చీ ఖాళీగా ఉండి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా మీరు మీ నాయకులు ప్రయత్నించారు. అర్థమైపోయింది బీఆర్ఎస్ నాయకులకు. ఎప్పుడైతే మా ముఖ్యమంత్రి గారు సభలోకి వచ్చిండ్రో కేసీఆర్ చేస్తున్న నగ్నత్వాన్ని, అప్రజాస్వామిక కార్యక్రమాన్ని ఎండగట్టే ప్రయత్నం చేస్తే అర్థమైపోయి వాకౌట్ చేసింది. ఎక్కడ బయటపడతాయో జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తూ ఉంది. వాళ్ళ బండారం బయటపడే రోజులు వస్తున్నాయి. శాసనసభ వేదికగా అవి చర్చకు వస్తాయి. అందుకే తోక ముడిచి పారిపోయింది. ఈరోజు నేను ఒకటి స్పష్టంగా నాకు అర్థమైంది. వారితో 10 ఏళ్ళు సావాసం చేసిన కేసీఆర్తో ఆయన ఈ శాసనసభకు రాడు, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే కేటీఆర్ గారు గారిని అన్నాడు పులి బయటికి వస్తుంది అని. పులి బయటికి రాలే, బయటికి వచ్చి పిల్లిలాగా మాట్లాడుతున్నాడు నల్గొండ సభ. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస. అసెంబ్లీ ప్రారంభం కాగానే కోరం ఉన్నా కూడా లేదంటూ బీఆర్ఎస్ నేతలు డ్రామాలు ఆడారంటూ దుయ్యబట్టారు. బీఆర్ఎస్ నాయకులకు సభలో పాల్గొనాలని వారికి లేదని, ధ్యాస అంతా పెళ్లిళ్ల మీద ఉందని ఫైర్ అయ్యారు. కోరం ఉన్నప్పటికీ అసలు లెక్కలు తెలియదా? 23 మంది ఉండాలని చెప్పి 4 లెక్కలు చేసుకొని టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల హౌజ్లోకి వచ్చిన వాళ్ళు కావాలని బయటకు వెళ్తూ కోరం లేదన్నారు. కోరం ఉందని తెలుసుకున్న తర్వాత సభ ప్రారంభమవుతుంటే కట్టెన్ల చాటుగా చూస్తూ మనం లేకున్నా అసెంబ్లీ నడిచినట్టుందని చెప్పి మళ్ళీ లోపలికి వచ్చి 2 రోజుల క్రితం బాగా గుర్తు గౌరవ బీఆర్ఎస్ సాంసద్ మల్లారెడ్డి గారు 14వ తారీఖు 15వ తారీఖులో వసంత పంచమి పెళ్లిళ్ళు బాగున్నాయి, ఆ 2 రోజులు సభ నడకపోతే బాగుండనమాట ఒక మాట అన్నాడు ఆ రోజు. ఈరోజు మరో సాంసద్ రాగానే పెళ్లిళ్ళు బాగున్నాయని చెప్పిన మాట అన్నటువంటి సందర్భం. గత ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్. కాళేశ్వరం ప్రాజెక్టుతో తమ ప్రాంత రైతులకు ఒక్క చుక్క నీరు కూడా అందలేదని ఆరోపించారు. కేవలం సిద్దిపేట, సిరిసిల్లకు మాత్రమే ఇచ్చారని, మిగిలిన గ్రామాలకు నీళ్లు రాలేదని మండిపడ్డారు. హరీశ్రావు గారు కానీ టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులను అడిగేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట, తెలంగాణ
ముఖ్యమంత్రి గారు మాకు నీళ్ళు ఇచ్చిండన్న దాని మీద ఫస్ట్ సమాధానం చెప్పండి హరీష్ రావు గారు. ఆ వీడియోను మొత్తం శాసనసభలో టెలికాస్ట్ చేసినాం. దానికి ఫస్ట్ సమాధానం చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారు దిగిపోతే నేను ముఖ్యమంత్రి అయి నీళ్ళు ఇస్తాడు 9.5 సంవత్సరాలు ఎరగబెట్టినావు. నీ కాళేశ్వరం గత ప్రభుత్వ తీరును ఎండగట్టారు మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. తమ ప్రాంతంలో గత కాంగ్రెస్ హయాంలో 80% పూర్తయిన పనులను బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. భూములు ఇచ్చిన వేలాది మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. మా ప్రాంతంలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఏదైతే సంగమండ అదే మాదిరిగా భూత్పూర్ రిజర్వాయర్లు ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేశారో దాని ప్రకారంగా చేసిన పూర్తి స్థాయి పని అయిపోయిన తర్వాత గత 10 సంవత్సరాలుగా మిగిలిన కొద్దిపాటి పనిని కూడా పూర్తి చేయకుండా ఎలాంటి ఒక్క పైసా కూడా సంగమండకు కానీ భూత్పూర్కి కానీ ఇవ్వకుండా వేలాది మంది రైతులు వేలాది మంది రైతులు వాళ్ళ భూముల్ని ఆ రోజు 20,000కు 30,000కు ఎకరం భూమి ఇవ్వడం జరిగింది. ఈ ప్రాంతంలో ప్రాజెక్ట్ అయితే ఈ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అవుతుంది అనుకొని చెప్పేసి వాళ్ళ భూములు ఇవ్వడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఆ భూమికి సంబంధించిన పూర్తి లబ్ధి చేకూరలే అక్కడ ఉన్న వ్యవసాయదారులకు. ఇప్పుడు కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు అధ్యక్ష. 85 తెలంగాణ చరిత్రను కాంగ్రెస్ ప్రభుత్వం వక్రీకరిస్తోందని ఫైర్ అయ్యారు ఎమ్మెల్సీ మధుసూదనాచారి. కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. కాంగ్రెస్ బడ్జెట్ పై తనదైన శైలిలో ఆయన సెటైర్లు వేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో కేసీఆర్ గారి పాత్ర లేనట్టు ఎవరో దయదలిచి ఇచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంటే వారికి తెలంగాణ మలిదశ రాష్ట్ర సాధనోద్యమాన్ని చాలా వివరంగా వివరించడం జరిగింది. 2001లో టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారు స్థాపించక ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? వీళ్ళ పరిపాలనా విధానం చూస్తుంటే హామీలు ఆంజనేయుని తోకంత, ప్రతిపాదనలు కొండెంగ తోకంత, కేటాయింపులు కోతి తోకంత. ఇటువంటి 6 గ్యారెంటీలకు ఏటా 2,15,568 కోట్లు అవసరమన్నారు ఎంఐఎం శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ. మేనిఫెస్టోలో ఇతర హామీలకు కూడా నిధులు భారీగా కావాలన్నారు. అందుకే అసెంబ్లీలో దీనికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. Sir, for these 6 guarantees, the amount that would be required per annum would be 2,15,568.45. I might be wrong, sir. This is why I am demanding a white paper discussion is required, sir. Sir, at the same time, going further ahead, sir, there are other promises also in the manifesto, like electric scooters will be provided to all young women above 18 years. For that, sir, I have done my own calculations, sir. The requirement. కాంగ్రెస్ బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు. బీఆర్ఎస్ సమ్మతితోనే విభజన చట్టాన్ని కాంగ్రెస్ తెచ్చిందన్నారు. తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరిగినా అందుకు ఆ 2 పార్టీలే కారణమని చెప్పారు. విభజన చట్టానికి బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కేంద్రంలో ప్రభుత్వంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాత్రమే రీఆర్గనైజేషన్ యాక్ట్ నడిచింది. అప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో లేదు కేంద్రంలో, అప్పుడు నరేంద్ర మోదీ గారు లేరు కేంద్రంలో, అప్పుడు సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి కాలంలో తెలంగాణ ఇస్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఉంది. కాంగ్రెస్ రీఆర్గనైజేషన్ యాక్ట్ మూల రచయిత. ఆ రోజు భారతీయ జనతా పార్టీ దూరం వరకు కూడా దీన్ని డ్రాఫ్ట్ చేయడంలో పాత్ర లేదు. కాబట్టి నేను ప్రశ్నిస్తున్నా, దొంగలు ఎవరైనా వీళ్ళిద్దరే. తెలంగాణ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిపై ప్రతిపక్షాలు వక్ర భాష్యం చెబుతున్నాయంటూ మండిపడ్డారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారని చెప్పారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు. అర్ధరాత్రి చంద్రబాబు పారిపోయి వచ్చారని, అందుకే హైదరాబాద్తో ఏపీకి సంబంధం లేకుండా పోయిందంటూ ఫైర్ అయ్యారు. ఉమ్మడి రాజధాని కొనసాగించిన స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు చెప్పని తిరుగుతున్నాను.
10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాల్లో ఉన్న అర్ధరాత్రి వచ్చి పరిగెట్టి ఓటుకు నోటు కేసులను వచ్చి అక్కడ వదిలేసి కట్టుబాట్లతో ఇంటికి వచ్చేసాము. చేసిన దొంగ పనికి వచ్చేసాము. అది వాస్తవం కాదా? అది దానికి మళ్ళీ సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారో, ఆయన ఏమన్నారో